అండి వెల్కమ్ టు ద మై ఛానల్ అండ్ ప్రాపర్టీస్. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయమాకండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఈరోజు మనం ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ గురించి తెలుసుకోబోతున్నాం అండి. ఇది విజయవాడకి అతి దగ్గరలో గూడవల్లిలో ఉందండి. ఇది శ్రీ బ్రహ్మరావారి ఎపెక్స్ హెడ్స్ అండి. ఇది ఇప్పుడు మనం చూస్తున్న మెయిన్ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ అండి. అండ్ ఇక్కడ 24/7 సెక్యూరిటీ గార్డ్ ఇప్పుడు అవైలబిలిటీలో ఉంటాడండి. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ ఎల్పీ నెంబర్ వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని రిజిస్ట్రేషన్స్ అయిపోయినండి. ఓన్లీ కొన్ని ప్లాట్లు మాత్రమే దీంట్లో అవైలబిలిటీ ఉన్నాయి. ఒక 3 వచ్చేటప్పటికి వెస్ట్ ఫేస్లో ప్లాట్స్ ఉన్నాయండి. మరియు ఎదర ఇప్పుడు మనం చూస్తున్న టెంట్లా ఉంది కదండి, దాంట్లో కమర్షియల్ బిట్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి. అండ్ ఇండివిజువల్ హౌసెస్ ఒక 10 వరకు అవైలబిలిటీ ఉన్నాయండి ఈస్ట్ అండ్ వెస్ట్ కాంబినేషన్లో. ఇది మొత్తం 40 ఫీట్ రోడ్స్ అండి. ఇవి మొత్తం సిమెంట్ రోడ్స్ అండ్ చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు కట్టడం జరిగిందండి. దీంట్లో డ్రైనేజ్ సిస్టము మరియు కరెంట్ సిస్టమ్ కూడా అండర్ గ్రౌండ్ అండి. అండ్ మనకి ఇక్కడ ల్యాండ్స్కేపింగ్ సపరేట్గా మొక్కలు వదిలిన సపరేట్ ప్లేస్ వదిలేరండి. అండ్ ఇక్కడ వాటర్ ట్యాంక్, ఈచ్ ప్లాట్కి వాటర్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఏంటంటే మెయిన్ అండర్ గ్రౌండ్ కరెంట్ అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అండి. సో ఇది ఊరికి ఆనుకొని అంటే ఒక దగ్గర ఒక 1000 హౌసెస్ ఉంటాయండి. అండ్ సిటీ బస్ సర్వీస్ కూడా దీంట్లో అవైలబిలిటీలో ఉంది. మన ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గరికి సిటీ బస్ సర్వీస్ అవైలబిలిటీ ఉందండి. మార్నింగ్ 2 సర్వీసెస్ అండ్ ఈవినింగ్ 2 సర్వీసెస్. పక్కకి ఇళ్ళకి ఆనుకొని ఇళ్ళకి మధ్యలో డాక్టర్ కేకారం కోచింగ్ స్కూల్ దగ్గరలో ఉన్న విజయవాడకి అతి దగ్గరలో ఉన్న మంచి గేటెడ్ కమ్యూనిటీ అండి. దీంట్లో క్లబ్ హౌస్తో పాటు స్విమ్మింగ్ పూల్, జిమ్ము, పిల్లలకి ఎవెంజెస్ పార్కు, పెద్దలకి యోగా పార్కు చాలా బ్యూటిఫుల్గా డెవలప్ చేసి ఉన్నాయి సార్ ఇవి. ఇది చూసారు కదా, చుట్టూరు మనకు రోడ్డు ఇరువైపులా ఫుట్పాత్ కూడా జరిగింది. అండ్ ఆ ఎలక్ట్రికల్ లైట్స్ చూశారు కదండి, స్ట్రీట్ లైట్స్, అండర్ గ్రౌండ్ కరెంట్ అనమాట అండి. ఇది ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అనువైన ప్లేస్ అనమాట సార్. విజయవాడ సిటీకి దగ్గరలో, స్కూల్స్కి దగ్గరలో, ఎయిర్పోర్ట్కి దగ్గరలో అండ్ హాస్పిటల్స్ దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ సార్ ఇది. చాలామంది దీంట్లో ఇల్లు స్థలాలు కొనుక్కుని ఇల్లు కట్టడం జరిగింది. అంటే గృహప్రవేశాలు చేసుకుని చాలామంది దగ్గర 6 ఫ్యామిలీస్ వరకు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో ఉండడం జరుగుతుందండి. సో దీంట్లో ఈస్ట్ రేట్ వచ్చేటప్పటికి 23,000, వెస్ట్ 22,000 పర్ స్క్వేర్ యార్డు. అండ్ హౌసెస్ వచ్చేటప్పటికి ఈస్ట్ ఫేస్ 69 లక్షలు అండ్ వెస్ట్ ఫేస్ 64 లక్షలు అండి. ఇప్పుడు మీకు ఏంటంటే సార్, నేను డీటెయిల్డ్గా మన వీడియో ఉందండి. 2 BHK హౌసు మన 183 గజాల్లో 11.5 ఎస్ఎఫ్టీతో మనం 2 BHK ఇల్లు కట్టివ్వడం జరుగుతుందండి. సో డీటెయిల్డ్ వీడియో ఇప్పుడు నెక్స్ట్ వస్తుందండి. ఇదంతా మన ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్స్ అండి. ఇక్కడ కస్టమర్ స్థలం తీసుకుని ఆయన సొంతంగా ఇల్లు కట్టుకుంటున్నారు సార్. మనం ప్రతిదీ రోడ్డు, మనం ఇంటర్నల్ రోడ్స్ కానీ మెయిన్ రోడ్డు కానీ 40 ఫీట్ రోడ్ ఇవ్వడం జరిగింది. ఇరువైపులా ఫుట్పాత్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈచ్ ప్లాట్కి వాటర్ కనెక్షను, నేమ్ బోర్డు అండ్ అండర్ గ్రౌండ్ కరెంటు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది సార్. దాంతోపాటు మనకి ఇక్కడ హార్వెస్ట్ రెయిన్ టెక్నాలజీ యూస్ చేసాం. ప్రతి వర్షపు నీరును కూడా మనము ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మనకి ఫ్యూచర్లో వాటర్ ప్రాబ్లం రాకుండా ఉండడం జరుగుతుందండి. ప్రజెంట్ అయితే కానీ ఎటువంటి వాటర్ ప్రాబ్లం లేదు సార్. ఇది మనది వచ్చేటప్పటికి మోడల్ హౌస్ అండి, 2 BHK హౌస్ అండి. ఇది రెడీ టు ఆక్యుపై అండి. ఇది వచ్చేటప్పటికి 183 గజాల్లో 11.5 ఎస్ఎఫ్టీతో మనం కట్టడం జరిగిందండి. చాలా బ్యూటిఫుల్గా మనం చాలా స్పేషియస్గా లావిష్గా కట్టడం జరిగిందండి. ఇది ఇంటీరియర్ మాత్రం కస్టమర్ ఆప్షన్ అండి. ఇంటీరియర్ మాత్రం కంపెనీ చేసేవద్దు, ఇంటీరియర్ మాత్రం కస్టమరే చేయించుకోవాలి. సో మనము ఒక హాలు, ఇది డైనింగ్ ఏరియా అండి, పూజా రూమ్ ఇవ్వడం జరిగింది, అలాగే ఓపెనింగ్ ఇవ్వడం జరిగింది. చాలా స్పేసియస్గా 11.6 ఎస్ఎఫ్టీతో మనం చాలా స్పేషియస్గా కట్టడం జరిగింది సార్. చుట్టూరు మనము సొందు వదిలేము, ఇంటి చుట్టూరు మనం చాలా వాకింగ్ కూడా చేసుకోవచ్చు. ఇదంతా కస్టమర్ చేయించుకున్నారు సార్ కబోర్డ్స్. సో మన బెడ్రూమ్స్ కూడా చాలా పెద్ద బెడ్రూమ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు చాలామంది జనాలు వచ్చి దీంట్లో ఉండడం జరుగుతుంది సార్. ఇది చాలా వాస్తు ప్రకారంగా చాలా అన్ని విధాలుగా అనువుగా మంచి అట్మాస్ఫియర్ ఇక్కడ ఉండొచ్చు సార్. మనకి ఈ గుడ్ గేటెడ్ కమ్యూనిటీ అండి. ఇప్పుడు మీరు చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ సార్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనేది మనం ప్రతిదీ ఆ క్వాలిటీ మెటీరియల్ వాడి, క్వాలిటీ ట్యాప్స్ కానివ్వండి, శానిటరీ వేర్ కానీ మొత్తం బ్రాండెడ్గా మంచి క్వాలిటీ వాడడం జరిగింది. వైరింగ్ కానివ్వండి, లీగ్ గ్రాండ్ వాడేవండి. ఇది ఇంకో 2వ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది చాలా అన్ని సిటీకి దగ్గరలో అన్ని అవైలబిలిటీలు ఉంటాయండి సార్. అన్ని అవైలబిలిటీ ఉంటాయండి ఇక్కడ మనకి. దీంట్లో క్లబ్ హౌస్ ఇవ్వడం జరిగిందండి. క్లబ్ హౌస్ వచ్చేటప్పటికి 3 ఫ్లోర్స్ ఉంటాయండి. దీనిలో క్లబ్ హౌస్లో స్విమ్మింగ్ పూలు, దాని తర్వాత గెస్ట్ రూమ్స్, ఫంక్షన్ హాలు అండ్ గ్రోసరీసు అన్నీ మనకి ఉంటాయి సార్. ఇది కూడా సార్ క్లబ్ హౌస్ ఈ విధంగా ఉంటుందన్నమాట.
దీంట్లో అన్ని అవైలబిలిటీలు ఉంటాయి. అండ్ అవెంజర్స్ పార్క్ చెప్పాం కదా, ఎకరం 3 సెంటుల్లో అవెంజర్స్ పార్క్ ఇవ్వడం జరిగింది సార్. ఇది ఎక్స్క్లూజివ్గా చిన్నపిల్లల గురించి మనం అవెంజర్స్ పార్క్ కట్టాము. అదేవిధంగా పెద్దలకు వచ్చేటప్పటికి ముద్రా పార్క్ కట్టాము, ఓపెన్ జిమ్ ఉంది. సో చాలా ఆహ్లాదకరంగా మనకి మంచి క్వాలిటీ టైం విత్ ఫ్యామిలీ స్పెండ్ చేయడానికి ఈ గేటెడ్ కమ్యూనిటీ ఉపయోగపడుతుందండి. మోర్ డీటెయిల్స్ గురించి పైన కనిపిస్తున్న ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయవచ్చండి. దీంట్లో ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, లిమిటెడ్గా ఉన్నాయి సార్, పెద్ద ఎక్కువ లేవు, లిమిటెడ్గా ఉన్నాయి. ఓపెన్ ప్లాట్స్, ఇండివిజువల్ హౌసెస్, ఈస్ట్ వెస్ట్ ఫేస్లు ఉన్నాయండి. అండ్ అలాగే విధంగా ఒక 3 కమర్షియల్ బిట్లు ఉన్నాయండి, అది ఎంట్రన్స్లో ఉన్నాయండి. ఎంట్రన్స్లో మీరు హట్లా చూసారా, ఆ ప్లేస్లో మనకి కమర్షియల్ బిట్లు కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఫర్దర్ మోర్ డీటెయిల్స్ పైన కనిపిస్తున్న కాంటాక్ట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ. సైనింగ్.